కాంగ్రెస్ జాతీయ నాయకుడు పార్లమెంటు సభ్యుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు నివాస గృహంలో ఘనంగా జరిగాయి. బుధవారం కాంగ్రెస్ శ్రేణులు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకొని రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పిసిసి ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదెర తిరుపతి, పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ భవిష్యత్తులో ప్రధానమంత్రి అయ్యి దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తారని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ జోడో యాత్ర వల్ల కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వం. మంచిర్యాల నియోజకవర్గ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మరియు శాసనసభ్యులు పెద్దల ప్రేమసాగర్ గారి ఆదేశాల మేరకు డిసిసి అధ్యక్షులు శ్రీమతి సురేఖ మేడం గారి ఆదేశానుసారం ఈరోజు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి మరి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతోటి జీవించి భారతదేశ భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి బడుగు బలహీన వర్గాలకు సేవ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ నుంచి కోరుకుంటూ, రాహుల్ గాంధీ గారు గొప్ప నాయకుడు. ఎందుకంటే ఈరోజు మన భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి మతోన్మాద పార్టీ బీజేపీ కులాల పేరిట మతాల పేరిట విభజించి పాలిస్తున్న సందర్భంలో మరి భిన్నత్వంలో ఏకత్వంగా అంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కులాలకు మతాలకు అతీతంగా అందరూ కూడా కలిసి అన్నదమ్ముల్లాగా జీవిస్తున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ భారత్ జోడో యాత్రను తీసుకొని మరి ఈరోజు మొన్న జరిగిన పాదయాత్రలో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రతి బడుగు బలహీన వర్గాల్ని అన్ని వర్గాల ప్రజల్ని హక్కును చేర్చుకొని వారి కష్ట సుఖాలు సమస్యలను తెలుసుకొని మరి అందరికీ ఒక భరోసానిచ్చినటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు. ఇక్కడ ఈ నియోజకవర్గానికి వస్తే మన అందరి నాయకులు మన బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి పెద్దల ప్రేమసాగర్ రావు గారికి కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వానికి మేము అందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. బడుగు బలహీన వర్గాలను ఆదుకునే గొప్ప నాయకుడు ప్రేమసాగర్ రావు గారు, వారికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. ఈరోజు భారతదేశ ప్రజల అభిమాన నాయకుడు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలను ఈరోజు ఘనంగా జరపడం జరుగుతుంది. పెద్దలు ప్రేమసాగర్ రావు గారు, శాసనసభ్యులు మంచిర్యాల నియోజకవర్గం, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారి ఆదేశానుసారం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా జన్మదిన వేడుకలను ఘనంగా జరపడం జరుగుతుంది. ఏదైతే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేపట్టి భారత్ జోడో యాత్ర ద్వారా భారతదేశంలో ఉన్న ప్రజల యొక్క కష్టాలన్నీ కూడా అన్ని వర్గాల యొక్క కష్టాలను కూడా తెలుసుకోవడం జరిగింది. కార్మికులైతేనేమి, రైతులైతేనేమి, కూలీలైతేనేమి, ప్రతి ఒక్కరి కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న కష్టాలను తెలుసుకొని తద్వారా ప్రభుత్వానికి ఎండగట్టడం జరిగింది. ఆ రోజు రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చిన బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా రైతుల కోసం పోరాటం జరిగింది. అనేక పోరాటాలు చేస్తూ రాహుల్ గాంధీ గారు ప్రజల వద్దకు వెళ్ళడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు తక్కువ సీట్లతోటి ప్రభుత్వం కూడా కోల్పోవడం జరిగింది. మున్ముందు కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో తప్పకుండా దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది. ఈరోజు ఉన్నతమైన కుటుంబంలో పుట్టి కొన్ని కోట్ల రూపాయల ఆస్తి ఉన్నప్పుడు కూడా కేవలం ప్రజల కోసమే రాహుల్ గాంధీ గారు, ప్రజల కోసమే ఆ కుటుంబం మొత్తం కూడా భారతదేశం కోసం ప్రజల కోసం కూడా పాటుపడుతున్నారు. అదేవిధంగా మంచిర్యాల నియోజకవర్గం అయితేనే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితేనేమి పెద్దలు ప్రేమసాగర్ రావు గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వెంటిలేటర్ మీద కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారం వచ్చే విధంగా తీసుకొచ్చిన ఘనత పెద్దలు ప్రేమసాగర్ రావు గారికి దక్కుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉన్నదంటే ఆ రోజు జరిగినటువంటి కార్యకారి మీటింగ్ అయితేనేమి, ఇందిరాలో జరిగిన రేవంత్ రెడ్డి మీటింగ్ అయితేనేమి, తద్వారా కాంగ్రెస్ పార్టీ ఉనికి తెలంగాణ రాష్ట్రంలో దేశంలో కూడా చెప్పుకోదగిన అభివృద్ధి చెందిందని చెప్పక తప్పదు. ఇలాంటి గొప్పగా కాంగ్రెస్ పార్టీ ముందు తీసుకెళ్లిన ప్రేమసాగర్ రావు గారికి కాంగ్రెస్ అధిష్టానాన్ని మేము ఒకటే కోరుతున్నాం. తప్పకుండా మంత్రివర్గంలో ప్రేమసాగర్ రావు గారికి అవకాశం కల్పించాలని, తద్వారా పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే పార్టీ బలపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి ఈ కార్యక్రమం వచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధినేత భావి భారత ప్రధానమంత్రి శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలను మా పెద్దలు గౌరవనీయులు
మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కుక్రాల ప్రేమసాగరరావు గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖమ్మ గార్ల మరి ఆదేశాల మేరకు ఈరోజు మంచిర్యాల పట్టణంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మా రాష్ట్ర నాయకులతో పాటు జిల్లా నాయకులు, అదేవిధంగా మంచిర్యాల కౌన్సిలర్లు, మంచిర్యాల పట్టణ నాయకులు, మహిళా యువజన నాయకులు అందరూ కూడా పాల్గొని ఎంతో సంతోషంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఏదైతే మరి పెద్దలు రాహుల్ గాంధీ గారు ఈ యొక్క దేశ ప్రజలందరినీ ఏకం చేయడానికి, ఏకతాటిపై తీసుకురావడానికి మరి భారత్ జోడో యాత్రను కూడా మరి ఎన్నో 3,500 కిలోమీటర్ల పైగా మరి ఈ యొక్క పాదయాత్ర చేసి మరి విజయవంతం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ మరి భారత్ న్యాయయాత్ర పేరు మీద కూడా మరి చాలా కిలోమీటర్లు కూడా మరి నడవడం మరి చాలా మరి ప్రజలందరినీ కూడా ఏకతాటిపై తీసుకోవడం చాలా సంతోషకరం. అదే తరుణంలో మనం మొన్నటి ఎలక్షన్లలో కూడా మరి కాంగ్రెస్ పార్టీకి కూడా కనీవిని ఎరగని రీతిలో మరి సీట్లు అవడం చాలా సంతోషకరం. ఎందుకంటే మరి ఎన్నో విధాల ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మరి రాష్ట్రంలో మరి ఎవరు కూడా ముందుకు రాని సమయంలో పెద్ద ప్రేమసాగరరావు గారు ప్రతి కార్యక్రమంలో ముందుండి ఈ యొక్క మరి ఏదైతే మరి ప్రజల తరపు నుండి మరి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నో విధాల సమస్యలు పోరాటం చేసి మరి సమస్యలు పరిష్కరించిన సందర్భం. ఈ విధంగా ఇలాంటి మరి పార్టీని కాపాడేటువంటి నాయకులకు మరి ముందు మంచి కార్యక్రమం, మంచి మరి పోస్టులు ఇవ్వాలి. అందులో భాగంగా మరి మంత్రివర్గం ఖచ్చితంగా చోటు కల్పని చెప్పేసి మా అందరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా ఈ కోరిక. తెలంగాణ ప్రభుత్వం పోడు భూములకు యాజమాన్య హక్కు పట్టాలు పంపిణీ చేయాలని బీజేపీ నాయకుడు గోమాస శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బుధవారం తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. అధికారంలో లేనప్పుడు పోడు భూములకు పట్టాలిస్తామన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 6 మాసాలవుతున్నప్పటికీ పోడు భూముల ఊసేలేదని విమర్శించారు. ప్రభుత్వం సత్వరమే పోడు భూములకు పట్టాలివ్వాలని కోరారు. ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ప్రజా సంఘాలతో ఉద్యమాలు చేస్తామని శ్రీనివాస్ తెలిపారు. హక్కు కాయ సామాజిక వర్గ బిడ్డ కావచ్చు, నా నేతకాని సామాజిక వర్గ బిడ్డ కావచ్చు, అంతే బీసీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, అగ్రవర్ణ ఇంకెవరైనా కావచ్చు, ఎవరు చేసుకున్న భూములు వారికి దక్కుతాయనే నమ్మకంతో కాంగ్రెస్ పార్టీని బలపరిచి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచి 5 నెలలు అయిపోయింది, 6వ నెల నడుస్తున్నది. ఇంతవరకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పోడు భూముల రైతులకు భూముల యొక్క పట్టాలు ఇవ్వలేదు. ఆ భూముల యొక్క హక్కులు నిరుపేదలైనటువంటి ప్రాంత వాసులకు రాలేదు. ఇది వ్యవసాయం మొదలు పెట్టేటువంటి సమయం. ఈ వ్యవసాయం మొదలు పెడుతున్నటువంటి సమయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అడవి అధికారులు వచ్చి పోడు భూములు దున్నుకుంటున్నటువంటి రైతుల మీద దమనకాండ చేస్తున్నారు. రైతులకు తెలియకుండా ఈ ప్రాంతంలో సర్వే చేసి ఫారెస్ట్ బార్డర్ పెట్టుకుంటున్నారు. 40 ఏళ్ళ సుంది రైతులు పొట్ట చేత పట్టుకొని శ్రమశక్తి ద్వారా పండించుకున్న భూములని కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఆ రైతులకు దక్కకుండా ఫారెస్ట్ వాళ్ళతోని పోలీసు వాళ్ళతోని దమనకాండ చేస్తున్నది. కాబట్టి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, ఎవరి పోడు భూములకు వారికి హక్కులు రావాలంటే మీరు పట్టాలు ఇవ్వాలి. ఇది పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. అంతేకాదు ఈ ప్రాంతంలో ఎక్కడనైతే ప్రకృతి వల్ల వస్తున్నటువంటి ఇసుక ఏదైతుందో ఆ ఇసుక ఉన్నటువంటి ప్రాంతంలో గత ప్రభుత్వము కేసీఆర్ గారు 1,00,000 కోట్ల పేరు మీద మేడిగడ్డ కట్టిండు, అన్నారం కట్టిండు, సుందిల్ల కట్టిండు. ఈ 1,00,000 కోట్లు ప్రజల సొమ్ముని దానం చేసినట్టు చేసి దోసుకున్నటువంటి ప్రాజెక్టులు ఈరోజు అవి అక్కెర రాకుండా పోయినాయి. అంటే ప్రజల సొమ్ముని ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి గత ముఖ్యమంత్రి గారు చంద్రశేఖర్ గారు చేసినటువంటి ఈ యొక్క
ఈ యొక్క ప్రాజెక్టుల వల్ల ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి మీద ఫైనాన్షియల్గా బాధపడితే ఆ ప్రాజెక్టులు ఇవాళ నీళ్లు లేక ఇవాళ ఉల్లారిపోయి నీళ్లు తీసేసిళ్ళు ఇలా ఆ ప్రాజెక్టులు ఉల్లారిపోతే ఆ ప్రాజెక్టులల్లో ప్రకృతి వల్ల వచ్చినటువంటి ఇసుకని ఈరోజు ఇసుకని ఈ ప్రభుత్వము టెండర్ల ద్వారా టెండర్ల పేరుతోని వాళ్ళ యొక్క కమిషన్ కోసం ఇవాళ వాళ్ళకు ఉన్నటువంటి బడే బాబులకు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పార్ట్నర్లుగా పనిచేస్తున్నటువంటి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఇలా టెండర్ పిలిచింది. నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా, పొల్యూషన్ బోర్డు కంట్రోల్ నుంచి ఇవాళ ప్రజల హీరింగ్ జరగాలి, ప్రజల మద్దతు తెలపాలి. ప్రజల హీరింగ్ పెట్టి అక్కడ సమస్య ఇసుక తీస్తున్నామో అక్కడ కాలుష్యం వెంటాడుతుంది కాబట్టి ఆ పర్మిషన్ తీసుకున్నాక టెండర్లు పిలవాలి. ఆ పర్మిషన్ లేకుండా ఇలా ట్రిబ్యునల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉన్నది. మానవ జాతికి ఉల్లంఘన జరిగే అటువంటి పర్యావరణ వల్ల ఇలా మానవుల యొక్క శారీరక ఇబ్బందులు ఏర్పడేటువంటి సమస్యలు ఏర్పడతాయి. ప్రజల సమస్యలు గాలికి వదిలేసి మీరు ప్రజా పరిపాలన అంటే ఇక్కడ ఊరుకోము. కాబట్టి ఇక్కడ సమస్యల కోసం పూర్తి స్థాయిలో మేము నడుం బిగించి పోరాటం చేస్తాం. ఇలా భారతీయ జనతా పార్టీ ప్రజా సంఘాలు కలిసి ప్రజల తరపున ప్రజల పక్షాన ప్రజల కోసం పనిచేసే అటువంటి మేము ఈ ప్రాంత వాసులుగా ఈ సమస్యలని తెలిసిన వ్యక్తులుగా మేము ఖచ్చితంగా గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసం మేము ఉద్యమిస్తాం. ఖచ్చితంగా ఈ సమస్యల కోసం మేము ఏదైతే చేస్తున్నామో ప్రజల మద్దతు కూడా వస్తుంది. పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మంచిర్యాలలోని ప్రముఖ యోగా సంస్థలు మైత్రి యోగా ప్రకృతి చికిత్స కేంద్రం, స్వామి వివేకానంద యోగా ట్రస్ట్, ఓం అష్టోత్తర యోగా బాయ్స్ స్కూల్ ఫిట్నెస్ సెంటర్, మంచిర్యాలలోని ఇతర స్వచ్ఛంద సంస్థలు, యోగా టీచర్స్, యోగా సాధకులు, ఆరోగ్యాభిలాషుల ఆధ్వర్యంలో యోగా వాక్ నిర్వహించారు. బుధవారం ఉదయం జిల్లా పరిషత్ బాయ్స్ స్కూల్ గ్రౌండ్ నుండి బెల్లంపల్లి చౌరస్తా వరకు యోగా వాక్, యోగా ప్రదర్శనలు, విన్యాసాలు చేస్తూ అందరికీ ప్రేరణ, ఉత్సాహం, అవగాహన కలిగించేలా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువులు డాక్టర్ సుకుమార్, శ్రీనివాస్ రెడ్డి, విజయ్, శ్రీపతి గోపి, రెడ్డిపతి సాయికృష్ణ, నాగార్జున, శ్రీకాంత్, సంధ్య, టి సుధాకర్, ఫిట్నెస్ మాస్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. Love yoga, team yoga, love yoga, team yoga, love yoga, team yoga, love yoga, team yoga, love yoga, team yoga.